హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఊహించని అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. రైతులందరూ అయితే ఎంతగానో అయితే ఆందోళన అయితే పడుతున్నారు. మాకు అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అని అయితే ఎంతగానో అయితే ఆందోళన అయితే పడుతున్నారండి. మాకు ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో అయితే ఈ తేదీన విడుదల చేస్తాము, ఆ తేదీన విడుదల చేస్తాము అని అయితే చెప్తున్నారు. కానీ ఏ తేదీన విడుదల చేస్తారు అని అయితే మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడైతే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ తేదీన ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఏ రైతులకు ఈ డబ్బులు అయితే జమ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉంటే ఈ రైతులకైతే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది, మొదటిగా ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలోకి అయితే పడతాయి, ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళి అయితే మనం అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఊహించని శుభవార్త అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జారీ చేస్తున్నారండి. అయితే ఆల్రెడీ అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఏ పథకాలకి ఎంత బడ్జెట్ అయితే కేటాయించాలో అంతా కేటాయించి మనకైతే ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. కావున ఈ తేదీ నుండి అయితే రైతుల ఖాతాలోకి అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారండి. ఏ తేదీన రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తారు, ఇవన్నీ అయితే పూర్తిగా అయితే మనకైతే ఇప్పుడైతే చూద్దామండి. అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ పట్టాదార్ పాస్బుక్ అయితే ఆధార్ కార్డు అయితే లింకు చేసుకోమని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈ ఈకేవైసీ, ఎంపీసీ, ఆధార్ కార్డు, అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింకు చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి. అలాగే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే మనకైతే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలియజేస్తున్నారు. గతంలో అయితే చాలామంది రైతన్నలకైతే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది, ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా. కానీ ఇప్పుడైతే తప్పనిసరిగా అయితే ఈకేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా మనకైతే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే పీఎం కిసాన్ సంబంధించి 18వ విడతల అయితే విడుదల అయితే చేయడం జరిగింది. అలాగే అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఎప్పటి నుంచో మేమైతే ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు మేము పథకం ప్రారంభించి పథకాలకు డబ్బులు విడుదల ఎవరైతే రైతుల ఖాతాలోకి ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళు ఖాతాలోకి అయితే నిధులు ఎవరైతే రైతుల ఖాతాలోకి ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తాము, చేసుకోకుండా ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ చేయము, మళ్ళీ అయితే అందులో పడితే వాళ్ళందరికీ వేస్ట్ అని అయితే తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే మీరైతే చేసుకొని ఉండాలి. ఇక చూస్తే ఎంతగానో రైతులైతే ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎప్పుడు మాకు అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే ఎంతగానో అయితే రైతులందరూ ఎదురైతే చూస్తున్నారండి. అలాగే మనకైతే వర్షాలు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఖరీఫ్ సీజన్ అయితే వచ్చింది. పంటలు అయితే మేమైతే పెడుతున్నాం, కానీ పంట సహాయం మాకు ఇంకా అందలేదు అని అయితే చాలామంది రైతులు అయితే ఆందోళన అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ తేదీ నుండి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే మేమైతే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారండి. ఏ తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అంటే ఈ నెల 28వ తేదీ నుండి
అయితే మనకైతే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే నేరుగా అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల లోపల అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది విడుదల చేసిన తర్వాత జిల్లాల వారీగా అయితే మేమైతే విడుదలైతే చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాని వారం రోజుల్లో మనకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అయితే మనకైతే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైతులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.